పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు రాంబాబు గారితో బాగానే ఉన్నారా? అంతే బాగానే ఉన్నాం. విభేదాలు ఉన్నాయా? ఏమి లేవండి. రాంబాబు గారి పైన అటాక్ జరిగినప్పుడు ఎక్కడ మురళి గారు కనపడలేదు అని ఎవరన్నారు సార్? నేను అన్ని రోజులు ఆయన ఇంటి దగ్గర ఉన్నాను. అన్ని రోజులు ఆయన ఇంటి దగ్గరే ఉన్నా. చుట్టపు చూపు లాగే ఉన్నారు. అదే పరామర్శకు వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నా. దాడి జరిగిన రోజు మాత్రం హైదరాబాద్లో ఉన్నా. అదొకటే కానీ అంతకుమించి వేరే ఇష్యూస్ ఏం లేవు. రాజకీయంగా పెద్ద నేను టికెట్ కావాలనుకున్నాను, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాను. ఆయన ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు కనుక ఆయన నాకు టికెట్ రావడంలో ఆయన సహాయ సహకారాలు ఏమి లేవు. నేను స్వయంగా ఇండిపెండెంట్గా తెచ్చుకున్నాను. ఒకటి అంతకుముందు కాలంలో ఆయనకి నేను అండదండగా ఉండేవాడు కనుక ఆయనకి మద్దతు తగ్గింది. లేకపోతే నా తరపున వ్యవహారాలు చూసే వ్యక్తి లేడనేటువంటి అయిష్టత వారికి ఉంటే ఉండొచ్చు. దానికి పెద్ద ఇదేం లేదు. ఐఎమ్ టోటల్ ఇండిపెండెంట్. అంటే వారి తమ్ముడే కానీ నేను కొడుకుని కాదు, వారసుని కాదు. నాదేదో నా గొడవ నేను పడుతున్నా అంతేగాని వేరే విభేదాలు ఏమి లేవు. మాకు ఆస్తులు గొడవ లేవు, కుటుంబ తగాదాలు ఏమి లేవు. రాజకీయంగా వారి సిద్ధాంతం వారికి ఉంది, మన సిద్ధాంతం మాకుంది. మీరు అన్నారు ఇందాక మీరు అంబటి బ్రదర్సే హడావుడి చేస్తున్నారు అని. అదేం లేదు. వారు ఎప్పుడు రాజకీయంగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. నేనేమో ఇష్యూ ఓరియంటెడ్. నేను ఇన్ ప్రిన్సిపల్ మీకు ఒక్క విషయాన్ని మాత్రం మీరు నన్ను అప్రిషియేట్ చేస్తారో చేయరో, పొన్నూరు నియోజకవర్గంలో ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి ఢిల్లీ వ్యాప్తంగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి చేత నేను మెచ్చుకోబడ్డాను అంటే నేనే రాష్ట్ర ఇష్యూని ఏది ట్యాకిల్ చేయలేదు. బికాజ్ పొన్నూరులో మొక్కజొన్న ఉంది. పొన్నూరు మొక్కజొన్న రాష్ట్రంలో ఇష్యూ. అక్కడ ఫోకస్ చేయటం వల్ల అన్ని చోట్లకి వెళ్ళింది. అట్లా నేను సమన్వయకర్త పరిధి మించి పెద్దగా ఎక్కువ చేయాలనుకోను, కానీ ఆ పరిధిని ఎక్కువ బ్యాంక్ చేయటం నాకు ప్రధానంగా బలమైన శత్రువు దొరకటం వల్ల నేను కొద్దిగా ఫోకస్ ఎక్కువ అవటం వల్ల. కానీ రాంబాబు గారి లాగా నేను జనరల్గా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం కానీ, లేకుంటే రాష్ట్ర ఇష్యూని మాట్లాడటం కానీ, కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడటం కానీ నేను పెద్దగా ఎక్కువే ఉండదు. బికాజ్ నా స్థాయి నేను నియోజకవర్గ సమన్వయకర్తగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాను కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు ఏమనుకుంటారు నాకైతే తెలియదు. కానీ అంటే అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూనే కావచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో చాలా అటెన్షన్ ఇష్యూ అది. ఇంకోటి మీరు దివులపాల నరేంద్ర గారి కుటుంబ సభ్యులపైన ప్రధానంగా వాళ్ళ కూతుర్ల పైన విమర్శలు చేశారు. రాజకీయంగా అటువంటి విమర్శలు మహిళలపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన చేయడం సరైనదేనా అనుకుంటున్నారా? 100% ఎవరైనా కానీ కుటుంబ సభ్యుల మీద మహిళల మీద ఏమన్నా ఆరోపణలు చేస్తే 100% తప్పు. దానిలో అసలు నాకు వేరే అభిప్రాయమే లేదు. ధూళిపాల నరేంద్ర గారికి అదే అభిప్రాయం ఉందని మీరు అన్నారు కనుక నేను కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా. ఒకటి నేను అన్నదేంటి వారు అన్నదేంటి నేను వివరంగా చెప్తాను, మీరే జడ్జ్ చేసుకోండి. ధూళిపాల నరేంద్ర గారు నన్ను సమన్వయకర్తగా అనౌన్స్ చేసిన తర్వాత చింతలపూడి వారి స్వగ్రామంలో టీవీసీ కళ్యాణ మండపంలో వారి తండ్రి గారి పేరు మీద వారు పంచాయతీ స్థలంలో ఎంపీ లాడ్స్ ఫండ్స్ తెచ్చి నిర్మించినటువంటి కళ్యాణ మండపం వారి కుటుంబం దాన్ని అద్దె వసూలు చేసుకుంటుంది. ఇది వారి న్యాయం. పంచాయతీ స్థలం ఎంపీ లాడ్స్ ఫండ్స్ వారి కుటుంబ సభ్యులే దాన్ని అద్దె వసూలు చేసుకుంటారు. ఆ కళ్యాణ మండపంలో నా పెద్ద ఫ్లెక్సీ పెట్టి అంబటి మురళీకృష్ణ ఆయన అనుచరులు ఒక నలుగురిని పోగేసి నేను పెద్ద మహిళా లోలుండని, రాంబాబు కన్నా తక్కువని కానిదని, సత్యనపల్లిలో ఎవరో ఒక మహిళని హెరాస్ చేస్తే ఆమె రాష్ట్రం వదిలి పారిపోయిందని ఆరోపణలు చేశారు. చేసి రేపటి నుంచి వరుసనే సీరియల్స్ వస్తాయని చెప్పారు. మళ్ళీ తోకముడి చెల్లిపోయారు. అంటే గుడ్డగాల్చి నా మీద వేయాలనుకున్నాను. నేను ఎప్పుడు కూడా దాని ప్రశ్న కూడా చేయలే. బికాజ్ నిజం నిక్కచ్చిగా బయటకు వస్తుందండి, ఎవరు ఆగడు. ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారో, మీ గురించి ఏమనుకుంటారో, రాంబాబు గారిని ఏమనుకుంటారో, ధూళిపాల నరేంద్ర గురించి ఏమనుకుంటారో ప్రజలు అనుకుంటానే ఉంటారు. సో దాన్ని నువ్వేదో నీకు పెద్ద కాంక్రీట్ ఎవిడెన్స్లు ఉండే నా దగ్గర ఇలాంటివాడు అలాంటివాడు అన్నా, అసలు వ్యక్తిగత జీవితంలోకి రావడం ఒకటి తప్పు. 2 ఇట్లా నువ్వు పబ్లిక్లోకి వచ్చేటప్పుడు నువ్వు నన్ను ఫోకల్ పాయింట్ చేసి అనైతికంగా ఆరోపణలు చేశాను. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పటి వరకు మాట్లాడలేదండి. ఆ విషయం మొట్టమొదటిసారి నేను మీ ముందే ప్రస్తావన చేస్తాను. నేను ఎప్పుడు ప్రస్తావన చేయను. మొన్న నేను అన్నది ఏంటయ్యా అంటే, ధూళిపాల నరేంద్ర ఇది అంబటి మురళి గోడౌను పగలగొట్టాం, అంబటి మురళి నిల్వ చేశాడంటే నేనేం చెప్పానో తెలుసా మీకు? ధూళిపాల నరేంద్ర గారు మీరు మాట్లాడుతుంది తప్పు. ఈ మొక్కజొన్నలు నావి కావు, ఈ మొక్కజొన్నలు నావని నిరూపిస్తే నిన్నగాక మన మీ కూతురు వివాహం జరిగింది కదా, మీ కూతురు వివాహానికి గిఫ్ట్గా ఇస్తానన్న. దీంట్లో తప్పేంటంటే నాకు తెలియక అడుగుతా. వాట్ ఈస్ ద రాంగ్ అంటున్నా. మహిళలు నేను అన్నానా? ఇంకొక సందర్భంలో డీవీసీ హాస్పిటల్ని మీ ఇంటి మహిళలు గుత్తాధిపత్యంలో సొంతం చేసుకుని ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నారు అన్నాను. ఉన్నావు కదా ఆన్ రికార్డ్ నువ్వు.
నీ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ రికార్డు డీవీసీ హాస్పిటల్లో డైరెక్టర్లో సభ్యులుగానే ఉండి నడిపిస్తున్నారు కదా, జగమెరిగిన సత్యం కదా అది. అమ్మాయి అంశానికి సంబంధించి విమర్శ చేయటము, కమెంట్ చేయటము మీ ఉద్దేశం కదా అక్కడ. అసలు నేనేమన్నానంటే ఆ మొక్కజొన్నలు మొత్తం గిఫ్ట్గా ఇస్తానన్నానండి. ఇంకొక సందర్భంలో ఒక విలేకరు అడిగితే తప్పేముందయా, ఆయన కూతురు నా కూతురు లాంటిదే అనుకున్నాను అనుకో, నేను ఇచ్చాను అన్నాడు. దానికి ఆయన ఏదో ప్రత్యారోపణలు చేశాడు. సార్ దాని గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన నా కూతురికి ఏం గిఫ్ట్ ఇస్తాడు, ఆయన కూతురికి పెళ్లి చేసుకోమని ఏదో అన్నాడు. దాన్ని కూడా నేను కొనసాగింపు చేయలేదు. నేను అన్నమాట అదే. దానిలో మీకు ఎక్కడ తప్పు ధ్వనించిందని అడుగుతున్నా. నువ్వు నన్ను దొంగవని, అనైతికంగా నేను మొక్కజొన్నల వ్యాపారం స్మగ్లింగ్ చేస్తున్నానని నువ్వు అన్న వ్యక్తివి. అవి అవినీతి అని తేలితే నేను క్లెయిమ్ చేయను, నేను నావని కూడా క్లెయిమ్ చేయను, నీ కూతురు వివాహానికి గిఫ్ట్గా ఇస్తాను అన్నానండి. దీనిలో తప్పు ఉందని అనుకోవడానికి అవకాశమే లేదు. తప్పేముందో మీకు తెలుసు కదా, అమ్మాయి వివాహం ప్రస్తావన అక్కడ తీసుకురావడం అనేది. నేను దుల్పల్లి మీ పోస్టర్ పెట్టి ఏదో చేశాడు. అవును సార్, నేనేమన్నానంటే ఇటీవల పెళ్లి జరిగింది, నేను గిఫ్ట్గా ఇస్తానన్నాను సార్. నేనేం తప్ప ఆ వివాహం తప్పని ఆ అమ్మాయి ఇట్లా అని నేను అట్లాంటివి ఏం మాట్లాడలేదు. నేనన్న మాట స్పెసిఫికలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓన్లీ అన్నది ఏంటంటే వివాహానికి గిఫ్ట్గా ఇస్తాను అన్నాను అంతే. తర్వాత కంటిన్యూటీలో చాలా ఆరోపణలు చేశాను, మహిళల మీద చేయలే. మా పెళ్ళికి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, నువ్వు 24 ఇక్కడ 1600 కొని తెలంగాణ గవర్నమెంట్లో 2400 మొక్కజొన్న అమ్ముతున్నావు, నీ మిత్రుడే కదా మొన్న ఆయనకని కూడా అన్నాను. ఇవన్నీ నిజాలే. నేను వైఎన్ఆర్ గారు నేను వక్రీకరించి కానీ అన్నమాట అనలేదని కానీ నేను ఎప్పుడు చెప్తాను. మహిళల ప్రస్తావన ఐ విల్ స్టాండ్ బై దట్. మహిళల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా రాజకీయ? సార్ నేను అన్నది గిఫ్ట్ అన్నాను సార్, నేనేం అనలేదు. నేను ఎన్నికల ముందు ఆయన అన్నదానికి కూడా 2 సంవత్సరాల వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు. అది నీ విజ్ఞతకే వదిలేశాను. అట్లా అనుకుంటే 100 మాట్లాడగలనండి. ధూళిపాల నరేంద్ర స్క్రూటినీ నేను ఫోకస్ పెట్టానంటే 100 మాట్లాడగలను, నిజాలని కూడా ఒప్పించగలను. బట్ నా ఇంటెన్షన్ అది కాదు. నేను అనేది ఏంటంటే అండి, దిగజారు రాజకీయాలు నేను చేయదలుచుకోలేదు. నేను మీరు చూశారు నా కార్యక్రమాలు కూడా ఎట్టుంటాయో. నాకు ఒక హృదయం ఉంది, నాకు దయాద్ర హృదయం ఉంది. ప్రజలకు సేవ చేశాను, సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు మహిళల ప్రస్తావన తీసుకురాడు, వారు తీసుకొచ్చినా కూడా నేను అనలేదని చెప్పడానికి అది చెప్పాను కానీ వేరే చెప్పట్లేదు. నేను మొన్న అన్నమాట వాస్తవం. నువ్వు నన్ను దొంగం చేసేసావు, నేను మొక్కజొన్నలు దాచేసాను అన్నావు, అదంతా అబద్ధం అని చెప్పడం కోసం ఆ మాట అన్నాను. దానికి వారి కోపం వచ్చిందంట, బాధ కలిగిందంట. కలగని మరి నన్ను దొంగ అంటే నాకు బాధ కలగదా ఏంటి? హాస్పిటల్ని మీ కుటుంబ సభ్యులు మహిళలను నడిపిస్తున్నారు కదా, మరి అది తప్పు అని నేను అంటాను. తప్పు కాదని ఎట్లా అంటానండి? నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసావు బిజినెస్లో, ఆ స్థలం నీది కాదు, సంగం డైరీది, దాంట్లో హాస్పిటల్ కట్టావు, డీవీసీ హాస్పిటల్ అన్నావు, ప్రైవేట్ హాస్పిటల్ లాగా నడుపుతున్నావు, ప్యాకేజీలు పెట్టావు, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి దొంగతనంగా దొంగ కేసులు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ దోచుకుతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. గవర్నమెంట్ వస్తే అన్ని రికార్డులు బయటకు వస్తాయండి, ఎక్కడికి పోయే ప్రశ్న లేదు. నిజంగా వారింటి మహిళలు తప్పు చేసి ఉంటే శిక్షార్హులు కూడా, ఎందుకు కాదని అడుగుతున్నాను. నేను ఆరోపణలు చేయటం లేదు, నిరూపణ జరిగిన రోజు శిక్షార్హులు కాకుండా ఎందుకు? ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్లో కుటుంబ సభ్యులు సేవాభావంతో పనిచేస్తే తప్పేంటి? యూజర్ ఛార్జీలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటున్నాయి కదా సార్. అది ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అది ఇట్ ఈస్ కాంపిటీటర్ ఆర్ ఆన్ పార్ విత్ అదర్ హాస్పిటల్స్ లైక్ రమేష్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, కిమ్స్, వీటితో ప్యారలల్గా నడుస్తుంది. ఇట్స్ ఏ కార్పొరేట్ హాస్పిటల్. మీరు అన్నట్టు సేవా దృక్పథంతో నడిస్తే నేను కూడా సహాయం చేస్తాను. ట్రస్ట్దే కదా అది, ట్రస్ట్ హాస్పిటల్ కదా అది. ట్రస్ట్ హాస్పిటల్ కానీ వాట్ ఈస్ ద ఫీ లిమిట్ అంటున్నా. వాట్ ఈస్ ట్రస్ట్ ఫీ లిమిట్? గవర్నమెంట్ హాస్పిటల్కి దీనికి కంపేర్ చేయాలి కానీ దీన్ని తీసుకెళ్ళి అపోలోతో కంపేర్ చేయకూడదుగా. నిజంగా ఆయన సేవా దృక్పథం ఉంటే నేను కూడా వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను హాస్పిటల్. ఆ సేవా దృక్పథం లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్, హెవీ ఫీజెస్ ఉంటాయి. అయితే అదేం పెద్ద అభివృద్ధి కూడా చెందట్లేదు. అది ఏదో సిక్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు ఈ మధ్య చూస్తే. పెద్ద ఉండరు. తెలుగుదేశం వారు కూడా ఎప్పుడన్నా యాక్సిడెంట్లు జరిగితే ఇక్కడ ఈ పొన్నూరులో డీవీసీ హాస్పిటల్ చేస్తారు, డైరెక్ట్గా రమేష్ హాస్పిటల్కి వస్తారు. అందువల్ల అది పెద్ద హాస్పిటల్ ఏది పెద్ద అభివృద్ధి చెందినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు. ఆరికి అన్నిటికీ టార్గెట్ సంగం డైరీ ఉంది, పాపాల భైరవుడు అంతా అక్కడ వచ్చేది చాలు అనుకుంటున్నాడు. ఇవన్నీ ఏదో రైట్ సార్. చూద్దాం, మీరు సంగం డైరీ పైన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏదో తేలుస్తాం, మొత్తం బయట పెడతాం. 100% లేదు, తేల్చడం ఏం లేదండి. తిరిగి రైతులకు అప్పచెప్పాలా, రైతులు ఒకళ్ళు చైర్మన్ కావాలా. ఆ వ్యక్తి ధూళిపాల నరేంద్ర చుట్టమైన కూడా నాకు అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగం డైరీని పాలించాలని కానీ దాన్ని కబ్జా చేయాలని కానీ కాకుండా ఎవరు పరిపాలించినా పర్వాలేదు, రైతుల్లో ఒకళ్ళు నేను అనేది. ఎందుకంటే ధర్మాధర్మాలు కూడా మనం చూడాలి కనుక ఆయన పెట్టుకో. ఇప్పుడు వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు పొలాల్లో ఆయన పెట్టుకుని ఇప్పుడు
ఇప్పుడు పక్కన చాలా ప్రైవేట్ డైరీలు ఉన్నాయి సార్, అనేక రకాల డైరీలు ఉన్నాయి. వారందరి మీద ఎవరు అంటున్నారు? ఎందుకు అంటలేదు? అక్కడ దొడ్ల డైరీ అని, తిరుమల డైరీ అని రకరకాల డైరీలు, వారందరిని ఎందుకు అంటలేదు? మా పార్టీకి చెందినటువంటి బోళ్ళ బ్రహ్మనాయుడు గారికి కూడా ఇటువరకు ఒక డైరీ ఉండేది, దాన్ని అమ్మేశారు, మళ్ళీ కొత్త డైరీ పెట్టుకున్నారు. వాళ్ళ డైరీ వ్యాపారంలో అవినీతి ఉందనో లేకపోతే ఇంకోటి కబ్జా చేశారని ఎవరు అంటలేదు తెలుగుదేశంలో. ఎందుకు? అది వారి ప్రైవేట్ వ్యాపారం. ఇది సహకార సంఘంలో ఉన్నదాన్ని సొంతం చేసు. నువ్వు మీకు ఇంకొక విషయం మీకు తెలియదేమో, ధూళిపాళ నరేంద్ర గారు డైరీ వ్యాపారంలో ఎంత నిష్ణాతులు అంటే, వీరి సొంత డైరీ పేరు తెలుసా మీరు? ధూళిపాళ మిల్క్ లైన్స్. అది ఆల్రెడీ ఎత్తిపోయిన కంపెనీ. చింతలపూడి పక్కనే ములుకుదురులో వీరి తండ్రి గారు ధూళిపాళ మిల్క్ లైన్స్ అని ఒక డైరీ పెట్టారు. ఆ డైరీ ఎత్తిపోయిన తర్వాత దీంట్లో పర్మనెంట్ చేసుకున్నారు, కబ్జా చేసుకుని. అందువల్ల డైరీ వ్యాపారంలో వారు ప్రైవేట్గా పెట్టుకున్న డైరీనేమో జీరో, ఈ డైరీనేమో దోచుకు తినే కార్యక్రమం చేశారనేది నా ఆరోపణ. వీరు పెట్టుకుంటే ఎవరు కాదంటారండి? ఇప్పుడు మీ టీవీ మీరు పెట్టుకున్నారు, ఎవరి టీవీ అన్నా తీసుకుంటే నేను అనగలను, కానీ మీ లాభ నష్టాలకు నేనెట్ట బాధ్యుడిని. బాగా వస్తే నా మిత్రుడు ఉంటారు, బాగా రాకపోతే ఆయన తిరిగి తక్కువ, ఆయనకి సరైనడు కాదంటారు. జనంలో ఉండే ఉవాచ, అంత గొప్పోళ్ళంతా మన మిత్రులు అంట. ఈయన పెట్టుకుంటే అభ్యంతరం లేదు, ఈయన ఎవరిదో కబ్జా చేశారనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి కనుక అతను ధర్మాధర్మాలను క్వశ్చన్ చేయకోకుండా నేను ఉన్నాను కదా. నేను రాజకీయాలు లేకుండా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అధికారంలో ఉన్నారు.